రికార్డింగ్ అవుతుంది అయితే. అదే షేర్ అదే కదా. అది కొట్టి ఇంకో షేర్లోకి వెళ్ళాం. ఓకే. అయిపోయింది అయిపోయింది. నెట్ ఇప్పుడు ఆఫ్ చేస్తాను నెట్. అదేండి కోడ్ నెంబర్ ఏది ఇచ్చాడు, ప్రాబ్లం గురించి ఏమైనా కాంటాక్ట్ చేయాలి. కాదు, అది కనెక్ట్ అవ్వట్లేదు చెప్తే రిపోర్ట్ ఇస్తాడు. మ్యూట్. గుడ్ మార్నింగ్ ఆల్. మ్యూట్ యువర్. అందరూ మ్యూట్ చేయండి మీరు. అక్కడ మ్యూట్ అవ్వాలంటే చూడు. అది పైన ఇంటికి కొట్టి. ఓకే. రికార్డింగ్ అవుతుంది. పెట్టేస్తాను. అది అలాగుంటే అవుతున్నట్ట. రికార్డింగ్ అవుతుంది. ఇంకా 5 minutes. ముందే స్టార్ట్ చేసుకుంటే అలర్ట్ అవుతారు. ఏం చేస్తున్నావు? అదే బ్లాక్ పట్టుకుని కర్సర్ పట్టు, దాని మీద పెట్టి కర్సర్ పట్టు. ఇంకా ఇప్పుడు పట్టు, డ్రాగ్ చేయాలి. కొంచెం కంట్రోల్ చేయాలి. 20 వచ్చిన క్రాస్ కొట్టి, పైన క్రాస్ కొట్టి. ఎవరిద్దరు వచ్చారు, అది అవ్వలేదు. ఏం రాజు ఇలా పట్టుకు, ఇలా పట్టుకుంటావా?
దాని మీద 2 సార్లు టైప్ చేస్తే మనకి మరి కర్సర్ దాంతో పాటు వచ్చేస్తుంది. రైట్ సైడ్ దాని మీద పెట్టి 2 సార్లు పట్టుకుంటున్నాం. ఈ ఎలాగా ఉంటాయా రెడ్ ఎలాగా అవన్నీ అలా క్లాస్లో ఉండాలి. మ్యూట్ లో ఉండట్లేదు అది మాట్లాడింది మనకి మన వాయిస్ వస్తుంది. ఎలాగా కొట్టుకన లేకపోతే అప్పుడు ఆడ వాయిస్ వచ్చేది మనకి. లేకపోతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మధ్యలో, మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. పైన కనబడుతుంది. వెయిటింగ్ రూమ్ లో ఎవరు ఉన్నారన్నది కర్సర్ పైన ఉంటుంది. బ్లాక్ సైడ్ అంటే మనకు కింద గ్లాసెస్ కదా, పై కాదు. నీకు ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నావు, వెయిటింగ్ రూమ్ లో ఎంతమంది ఉన్నారో తెలుసు. ఇంకా బాగా పైకి వచ్చారు. నీ పేరు కనిపించేదాకా ఇప్పుడు 2 సార్లు కొట్టి దాని మీద బ్లాక్ కానీ పెట్టి కాస్త కోట్లు పెట్టి 2 సార్లు పట్టుకుని సెన్సిటివిటీ పోయింది. 2 సార్లు నొక్కి పైకి డ్రాగ్ చేయండి. అదే ఉంది. అలా జాయిన్ అవుతున్నాడు. ఇంటికి ఒక నిమిషం జాయిన్ అయ్యాక మళ్ళీ మ్యూట్లో లేకపోతే మ్యూట్ ఆడుకోవటం. ముగ్గురు వచ్చిన మూవ్ అవుతుంటే జాయిన్ అవుతున్నట్ట అడ్మిట్ అని అడుగుతుంది. అది వస్తే లోపల మూవ్ అవుతుంది కదా, ఏది చూడు. నేను అర్థం ఏంటి అలా మూవ్ అవుతుంది. లిక్విడ్ ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. మాట్లాడేది నాదే, మన వాయిస్ అంతా వెళ్తుంది కదా. మన వాయిస్ వాల్యూమ్ పెరగడం తగ్గడం. గుడ్ మార్నింగ్ టు ఆల్. మీకు మొన్న ఫ్రైడే సువత్సల స్టార్ట్ చేసినట్టున్నారు మేడం గారు. మేడం గారిని లేజర్స్ చెప్పమని చెప్పాను నేను. మీరు ఫ్రైడే అండ్ సాటర్డే మీట్ చేయాలన్నా మ్యూట్ యువర్ సెల్ఫ్. మ్యూట్ యువర్ సెల్ఫ్. వాయిస్ రాకూడదు క్లాస్ చెప్పేటప్పుడు. సో మీకు సువత్సల మేడం మీకు లేజర్స్ చాప్టర్ చెప్తారు. నేను కంటిన్యూ చేసేస్తాను. దీని తర్వాత ఎవరేషన్ తర్వాత ఇంటర్ఫరెన్స్ చెప్తాను. సో అప్ టు మన క్లాసెస్ కమింగ్స్ అయ్యే వరకు కూడా మీకు ఎంతైతే సిలబస్ ఉందో అంత సిలబస్ కూడా మీకు చెప్తాను. తర్వాత క్లాస్ కాలేజీకి ఓపెన్ అయిన తర్వాత మళ్ళా ఇవే లెసన్స్ మీకు మళ్ళా బ్లాక్ బోర్డ్ మీద చెప్పడం జరుగుతుంది. సో బ్లాక్ బోర్డ్ మీద చెప్పేటప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. ఎందువల్లంటే మీకు చాలా డేస్ వేస్ట్ అయిపోయినాయి కాబట్టి యు ఆర్ హ్యావింగ్ సమ్ లెస్ సిలబస్ విత్ కంపేర్ టు యువర్ సీనియర్స్తో కంపేర్ చేస్తే కొంత సిలబస్ కట్ చేయడం జరుగుతుంది. మేము సిలబస్ ఎంత కట్ చేస్తాము ఏంటి అనేది యూనివర్సిటీ వాడు ఆదికవి నానా యూనివర్సిటీ మాకు ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారు త్వరలో. సో ఫైనల్ ఇయర్స్ కూడా మేము ఎగ్జామ్స్ పెట్టేస్తాను 10th నుంచి. సో ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ ఎగ్జామ్స్ రన్ అవుతూ ఉంటాయి. బహుశా మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ 1st నుంచి ఎప్పటి నుంచో మీకు క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. సో రెగ్యులర్ క్లాసెస్కి ఇంకా 1 month టైం ఉంది కాబట్టి 1 month కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్కి ఫుల్గా మీరు అటెండ్ అయ్యి అటెండెన్స్ కూడా మేము ఇక్కడ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. మీ అటెండెన్స్ని మార్చే కెపాసిటీ మాకేమీ లేదు ఇక్కడ. ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే
పార్టిసిపేట్స్ ఉన్నారు. సో రిమైనింగ్ ఎంతమంది అయితే ఉన్నారో మీరు 10 minutes లోగా అలౌ చేయాలి. తర్వాత అడ్మిట్ చేయట్లేదు ఇది. సో అడ్మిట్ చేస్తాం, అసమాల అడ్మిట్ చేయాలంటే ఫేస్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే మీరు టైం 10 అంటే 10 కల్లా మీరు షెడ్యూల్కి వచ్చేయాలి. టుమారో యు ఆర్ హ్యావింగ్ అనదర్ క్లాస్. రేపు మనకు ఇంకొక క్లాస్ ఉంది, అది మీకు 12 to 1 అది యాక్చువల్ టైం టేబుల్. షెడ్యూల్ మీకు 9 to 10కి మార్చి మీకు షెడ్యూల్ పంపిస్తాను. ఆ టైంకి మీరు అంటే 9 అంటే కరెక్ట్గా మీరు 9:15కి 9 పంపిస్తాను, కానీ షెడ్యూల్లో 9:15కి స్టార్ట్ అవుతుంది. 9:15 అనమాట. 9:15 to 10 క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే 45 minutes ఇస్తాడు ఇక్కడ. సో 9:15కి స్టార్ట్ చేస్తాను. 9:15 కల్లా మీరు షేర్ చేయండి. దీని కంటిన్యూషన్ రేపు చెప్తాను అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్ దట్ ఈస్ అక్రోమెటిక్ డబులెట్. ఆల్రెడీ మీకు అక్రోమెటిక్ డబులెట్ అంటే ఏంటి చెప్పాను. వెన్ యూ ఆర్ టేకింగ్ ద టూ లెన్సెస్, వెదర్ ఇట్ బిలాంగ్స్ టు పాజిటివ్ లెన్స్, నెగిటివ్ లెన్స్, or any two positive lenses or any two negative lenses, then you have to take the combination. That combination avoids the chromatic aberration. Okay, so chromatic aberration ని ఎలిమినేట్ చేయాలి అని అంటే మస్ట్ షుడ్గా 2 లెన్సెస్ తీసుకోవాలి. ఆ 2 లెన్సెస్ ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ ఒకటి, కాంకేవ్ లెన్స్ ఒకటి. ఫస్ట్ కేసులో మనం తీసుకున్నాం. సెకండ్ కేసులో తీసుకునేటప్పటికి 2 కాన్వెక్స్ లెన్సెస్ ఉన్నాయి. అలాగే 2 ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్, 2 ప్లేనో కాంకేవ్ లెన్సెస్. సో మెనీ లెన్సెస్ కెన్ బి యూజ్డ్ టు అవాయిడ్ ద అక్రోమెటిక్ డబులెట్. బట్ దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు యువర్ సిలబస్. మీకు సిలబస్లో కన్ఫైన్ చేసిన దాన్ని బట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో అక్రోమెటిక్ డబులెట్లో ఫస్ట్ ఇది ఏంటంటే, we are taking the convex lens of crown material and the second one is concave lens of flint material. So both are having 2 refractive indices, 2 dispersive powers. So dispersive power means the ratio between the difference of 2 refractive indices of the different 2 colors to the average refractive index, that is the dispersive power. So dispersive power of the material of the prism is constant. We know very well. So that's why we can take the two. These combination can avoid the chromatic aberration. Okay. సో మీరు లేట్గా వస్తూ ఉంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది స్క్రీన్ మీద. అందువల్ల వచ్చిన వాళ్ళందరినీ అలౌ చేయాలి కాబట్టి వీ కెన్ టేక్ సమ్ వేస్ట్ టైం. ఎందువల్ల క్లాసే యాక్చువల్గా 45 minutes. ఆ 45 minutes మన డెరివేషన్ పార్ట్స్ అవ్వవు. సో గ్యాప్ వచ్చిన మళ్ళీ రిపిటేషన్ చేస్తాను అనమాట మీకు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ టేక్ ద అక్రోమెటిక్ డబులెట్. అక్రోమెటిక్ డబులెట్లో మనం ఏం చేస్తున్నాం అంటే, we can take the for achromatism, then the difference between the red image and violet image is 0 because of the point object forms the point image on the principal axis. Okay, so point object image point image ni form chestu untundi. For example, Subramanya Swami. Okay, df is equal to fr minus fp. Fr minus fp means Fr minus fp is nothing but the image of expanded on the principal optic axis from red principal foci to violet principal foci. So that's the difference is nothing here, because of we are using the convex lens and concave lens. Both are having different refractive indices. So by taking this combination, the image is formed only at point wise on the principal axis. So that's why Fr minus Fp is equal to 0. So for this combination, both the lenses having a common principal foci, that is the resultant focal length. That principal foci to the center of these 2 lenses can be taken as focal length of the combined focal length of the
combination of convex and concave lenses. Therefore, 1 by f is equal to 1 by f1 plus 1 by f2. Okay, this is a very noted formula. So you have to differentiating this equation. You are already by differentiation minus df by f square is equal to minus df by f1 square is equal to minus df2 by f. So, but we know that df by f is equal to omega. So that is equal, this is equal to omega 1 and this is omega 2. Therefore, this must be taken as 0. Minus df by f square is equal to 0 because of the this is the combined focal length. It's there is no variation. We cannot differentiate that common focal length. So that's why omega 1 by f1 plus omega 2 by f2 is equal to 0. Omega 1 by f1 is equal to omega 2 by f2. Here is having a negative sign. The negative sign indicates one lens as having the positive focal length, another lens as having the negative focal length. So we have to take in dispersive power is nothing. Dispersive powers ratio omega 1 is to omega 1 is 2 is equal to f1 is to f2. Here the f1 it belongs to the focal length of the convex lens, f2 belongs to the focal length of the concave lens. So the negative sign indicates the combination of the lens must be one of the convex and another concave. That is the statement. If the lenses made with same material, that is omega 1 is equal to omega 2 is equal to omega, then we can take what happened, f1 is equal to minus f2. So if you have to take the another derivation, if you have to taking two convex lenses separated by a distance, this one. Okay, so here we can take combination df is equal to fr minus f is equal to 0. We know that 1 by f is equal to 1 by f1 plus 1 by f2 minus x by f1 f2. The star means multiplication factor. That is the star is the multiplication factor. So 1 by f is equal to 1 by f1 plus 1 by f2 minus x by f1 f2. సో మీరు ఎవరైతే క్లాసెస్ వింటున్నారో మీ నోట్స్లు అన్నీ కూడా రన్నింగ్ నోట్స్ అన్నీ కూడా కాలేజీ రీఓపెన్ చేసిన తర్వాత ల్యాబ్లో నేను వెరిఫై చేస్తాను బై ఇండివిజువల్. ఈ అటెండెన్స్ అంతా కూడా నేను ప్రింట్అవుట్ షీట్ తీసుకుంటున్నాను. ఏ రోజు ఎంతమంది అటెండ్ అవుతున్నారో వీళ్ళు మీరు మర్సెంచుడిగా అక్కడ హోంవర్క్ ఇంటి దగ్గర చేయాలి. మీరు ఖాళీగా కూర్చుని వినటం కాదు ఇది. ఇది రామాయణ మహాభారత్ కాదు, ఇది ఫిజిక్స్ సబ్జెక్టు. అందువల్ల ఏంటంటే కథలు ఏం కాదు ఇవి. మీరు అక్కడ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. Raju come in right time. Okay, so we can take 1 by f is equal to 1 by f1 plus 1 by f2 minus x by f1 f2. So differentiating this equation same, minus df by f square is equal to minus df1 by f1 square minus df2 by f2 square. So f1 by f2 are the variable factors, therefore minus x df1 by f1 square f2 minus x df2 by f2 square f1. Okay, so but we have df by f1 is equal to omega. Therefore that's why belongs to the first lens, that is omega 1, second lens, that is omega 2. So minus df by f square is equal to minus df1 by f1 square minus df2 by f2 square minus x into omega 1 by f1 f2 plus omega 2 by f1 f2. లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు ఆల్రెడీ డెరివేషన్ మీరు నోట్బుక్ మీద చేసుకుంటారు. ఒకసారి వెరిఫై చేసుకోండి మరలా ఐ ఎందువల్ల ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నానంటే నేను ఈరోజు ఏదైతే చెప్తున్నానో అది సెమిస్టర్లో కళ్ళు మూసుకొని రాయొచ్చు. మరి ఎగ్జామినేషన్లో సెమిస్టర్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా ఉండే క్వశ్చన్ ఇది. ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. అందువల్ల ఏంటంటే మీకు 2 సార్లు చెప్పడానికి కారణం అది. మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఇది ఇప్పుడు చెప్పేటప్పుడు ప్రాక్టీస్ చేయండి, తర్వాత అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. మీకు మోర్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యువర్ హౌస్. మీరు ఎంత టైము అవైలబుల్ చేసుకుంటారో అంత యూసేజ్ మీకు ఉంటూ ఉంటుంది. ఓకే, సో ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ 2 lenses separated by a distance, we can substitute these values. Here for achromatism df is equal to 0. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. For achromatism means there is no chromatic aberration. So the point object will form the point image on the principal axis. Okay, so df is equal to 0. Therefore మళ్ళీ పైన ఉన్న సబ్స్టిట్యూషన్ మనం చేసుకుంటూ ఉంటాం. omega 1 by f1 plus omega 2 by f2 is equal to x into
ω1 by f1 f2 ప్లస్ ω2 by f1 f2. సో ఒక గర్ల్ ఫోన్ చేసి మీరు స్పీడ్గా చెప్పేస్తున్నారు కుదరట్లేదండి ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది నా మీద. కంప్లైంట్ కాదు, రిక్వెస్ట్ చేసింది. సో రిక్వెస్ట్ చేసిన అమ్మాయికి చెప్తున్నాను నేను, సో మీరు నోట్స్ తీసుకుని నోట్స్ మీద స్టెప్ బై స్టెప్ వేస్తే నేను 2 సార్లు చెప్తాను కాబట్టి పవర్ పాయింట్ మీద కాబట్టి మీరు ఒక్కో స్టెప్ అర్థం చేసుకుంటూ స్లోగా మీరు చేస్తూ ఉన్నట్టయితే మీకు జరిగిన ప్రాబ్లం. స్క్రీన్ వస్తుంది, స్క్రీన్ రావట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. స్క్రీన్ వస్తుంది. మల్లేశ్వరా స్క్రీన్ వస్తుందా చూడు ఒకసారి. స్క్రీన్ రావట్లేదని చాట్లో పెట్టింది ఒక అమ్మాయి. స్క్రీన్ వస్తుందా దాంట్లో సార్ చూడు, వెరిఫై. స్క్రీన్ రావట్లేదు అంటుంది అమ్మాయి, చాట్లో పెట్టింది స్క్రీన్ రావట్లేదండి. వస్తుందా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? అవుతుంది. నీ దాంట్లో చూడదా స్టాప్ షేర్ అది స్టార్ట్ మొత్తం వెళ్దాం వెళ్తుంది. స్క్రీన్ షేరింగ్ లో ఉంది కదా. ఉంది షేర్ లో. మీ దాంట్లో వస్తుంది. ఎగ్జిట్ అవ్వాలి. రామకృష్ణ ఏదో ఫోన్ మాట్లాడుతుంది. ఓకే, వాయిస్ అని పడుతుంది కదా మీకు. ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు వీలోగా కనెక్ట్. Okay, therefore achromatic combination you can substitute the values of combined focal length, that is the resultant focal length must not be varied, so that's why we cannot differentiate, so df is equal to 0. Okay, so ω1 by f1 plus ω2 by f2 is equal to x into ω1 by f1 f2 plus ω2 by వచ్చింది పార్టిసిపెంట్స్ వచ్చింది నాది. ఒక 10 minutes లో అయిపోతుంది. టైం షెడ్యూల్ అయిన తర్వాత 10 minutes కి ఆపేస్తుంది, అది అడ్మిట్ చేయట్లేదు. అదే అందువల్ల ఎలా చేయట్లేదు. రామకృష్ణ చూడమని ఎక్కువ వెళ్ళిపోతుంది సార్. మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది కదా. 32 వస్తుంది కదా. అది నెట్ ప్రాబ్లం అవడం వల్ల మీ విలేజెస్ లో ఏమైనా నెట్ ప్రాబ్లం వచ్చిందా, మీ ఇంటి దగ్గర నెట్ ప్రాబ్లం వచ్చిందా అనేది మాకు అర్థం కావట్లేదు అనమాట. మెయిన్ యాక్చువల్గా ఇక్కడ మేము టెస్టింగ్ చేసుకుంటూ ఉన్నాం క్లాస్ చెప్పినప్పుడు. ఆ టెస్టింగ్ చేసుకున్నప్పుడు మాకు ఇక్కడ నెట్ యాక్చువల్గా బాగున్నట్టయితే మీకు కూడా నెట్ వస్తుంది. ఆల్రెడీ స్క్రీన్ మీద చూసుకుంటాం మేము. స్క్రీన్ షేర్ అవుతుంది కూడా. స్క్రీన్ షేర్ అవుతుంది. సో మీకు మీరు కొద్ది హైట్ లో కింది మీరు క్లాస్ వెళ్ళినట్టయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఒకసారి ఏంటంటే లోపల సిగ్నల్స్ రాక కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే మాత్రం కాదు, అది మీ లోకల్ గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఒకసారి రెక్టిఫై చేసుకోండి. సో అందువల్ల ఏంటంటే మీరు డేటా కూడా చూసుకున్నట్లయితే 1.5 ఎక్కువ అవసరం అవుతుంది. చాలా క్లాసెస్ చెప్పుకోవాలి కాబట్టి. సో ఏదైతే మీ లో నెట్ స్పీడ్ గా ఉంటుందో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అందువల్ల ఏంటంటే మీకు అది ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఓకే, వీఆర్ కమింగ్ టు ద టాపిక్, దట్ ఈస్ ద acrometism.
సో ω1 by f1 plus ω2 by f2 is equal to x into ω1 by f1 f2 plus ω2 by f1 f2. సో ఇక్కడ ఏదో ఈక్వేషన్ రూపంలో టైపింగ్ వీలుగా ఎలా రాసాం కానీ మీకు అక్కడ అంటే ఒక అమ్మాయి అడిగింది ఏంటంటే ఇదే ఈ ఈక్వేషన్ అర్థం కాలేదని అడిగింది మాట ఫోన్లో. అడగడం చాలా మంచిది మాట, మీకు అర్థం అవ్వకపోతే ఫ్రీగా అడగచ్చు. సో అందువల్ల ఏంటంటే నా మొబైల్ నెంబర్ ఉంది మీ దగ్గర, ఆల్రెడీ నేను పెట్టింది కాబట్టి ఆ మొబైల్కి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేను ఏదైనా మీకు ప్రాబ్లం అరేంజ్ చేసినట్టయితే ఇక్కడ క్లాస్ చెప్పినప్పుడు రెక్టిఫై చేస్తూ ఉంటాను అనమాట. అది అందరికీ కూడా మంచిది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ డౌట్ క్లారిఫై అవ్వలేదు అమ్మాయికి. ఇక్కడ ఏం చేస్తామంటే ω1 by f1 plus ω2 by f2 కాబట్టి ఇక్కడ f1 f2 అయితే ω1 f2 plus ω2 f1 by f1 f2. అలాగే ఇక్కడ x ఇంటూ ఏమవుతుంది ఇక్కడ ω1 plus ω2 by f1 f2. సో డినామినేటర్లో ఇక్కడ f1 f2 ఉంటుంది, ఇక్కడ కూడా f1 f2 ఉంటుంది. బోత్ ఆర్ క్యాన్సిల్. ఇదే చిన్న లాజిక్, అందుకని ఏం కాదు. మీరు ఒక ఈక్వేషన్ మీరు క్లియర్గా రాసుకుంటే యు ఆర్ నాట్ కన్ఫ్యూజ్ అనమాట. ఓకే, సో f1 f2 క్యాన్సిల్ అయిపోతాయి కదా. క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందంటే x ఇంటూ ω1 f1 ప్లస్ ω1 f2 ప్లస్ ω2 f1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అక్కడ ω1 ప్లస్ ω2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ω1 f2 plus ω2 f1 by ω1 plus ω2. Here the very important factor is that so you have to taking the both the materials of the same dispersive power. అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ క్రౌన్ ఇంకో కాన్వెక్స్ లెన్స్ ప్రింట్ కాదు, రెండు క్రౌన్ కానీ రెండు ప్రింట్ కానీ మనం తీసుకున్నట్టయితే x is equal to f1 plus f2 by 2 అవుతుంది. This is the condition for achromatism when two lenses are separated by a distance. Okay, next we are going to the monochromatic aberrations. సో క్రోమాటిక్ అబరేషన్ అంతా కూడా మస్ట్ అండ్ షుడ్గా అందరూ కూడా చదవాలి. అందరు చదివితేనే ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇవాళ స్టూడెంట్స్ ఓన్లీ లెస్ నెంబర్ ఉంది 32, రోజు 50 దాకా వస్తున్నారు. మరి ఎందువల్ల మీకు టైము సో ఎక్కువ మంది స్టూడెంట్స్ రావడానికి ట్రై చేయాలి. లలిత్ కమ్ టు టైమ్ ఎట్ 10 o'clock. మీకు షెడ్యూల్ ఏదైతే ఇచ్చామో 45 minutes కాబట్టి కంపల్సరీగా రావాలి. నెక్స్ట్ క్రోమాటిక్ అబరేషన్ కాకుండా ఉన్నది ఏంటంటే మోనోక్రోమాటిక్ అబరేషన్స్. సో ఇన్ మోనోక్రోమాటిక్ అబరేషన్స్ వాట్ హ్యాపెన్? In monochromatic aberrations, the deviation to the actual size, shape and position in the image of the object found by a single lens when the subject is illuminated by a monochromatic light. The monochromatic light is having a single wavelength of light. అంటే సోడియం వేపర్ ల్యాంప్ తీసుకున్నాం అనుకోండి, సింగిల్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. మీరు ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేస్తారు. హర్షలక్ష్మి టైమ్ ఈజ్ 9:10:20. ఓకే, సో కమ్ ఇన్ టైమ్. ఓకే, సో మోనోక్రోమాటిక్ అబరేషన్స్లో మనకి ఏమవుతుంది అంటే వీఆర్ హ్యావింగ్ ద వీఆర్ యూజింగ్ ద మోనోక్రోమాటిక్ లైట్, దట్ ఈస్ సోడియం వేపర్ ల్యాంప్. సో ఇప్పుడైతే సోడియం వేపర్ ల్యాంప్ వాడలేదు, కానీ ఇదివరకు నస్పూర్ టౌన్లో అయితే స్ట్రీట్లో సోడియం వేపర్ ల్యాంప్స్ ఉపయోగించేవాడు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే మీరు వైజాగ్ వెళ్ళారనుకోండి, గాజువాక ఏరియాలో మీకు స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా ఈ సోడియం వేపర్ ల్యాంప్స్ ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే స్కాటింగ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది. ఎల్లో కలర్ హై యొక్క సెన్సిటివిటీకి రెటీనా ఏ విధమైన డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ద మోనోక్రోమాటిక్ లైట్ అండ్ ఇట్ కెనాట్ ఫార్మ్ ద మల్టీ కలర్డ్ ఇమేజెస్. ఇది మల్టీ కలర్డ్ ఇమేజ్ని ఫామ్ చేయలేదు. ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇమేజ్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనకి ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్స్లో ఎన్ని ఉన్నాయి అంటే మోనోక్రోమాటిక్ అబరేషన్స్లో స్పెరికల్ అబరేషన్, యాస్టిగ్మాటిజం, ఫార్మా, డిస్టార్షన్, కర్వేచర్ ఆఫ్ ఫీల్డ్, దీస్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ మోనోక్రోమాటిక్ అబరేషన్స్. అంటే హియర్ యు ఆర్ యూజింగ్ ఓన్లీ మోనోక్రోమాటిక్ లైట్, దట్ ఈస్ సోడియం లైట్. మీరు ల్యాబ్లో కూడా ప్రాక్టికల్స్ చేస్తారు. మీరు అక్కడ సెల్ నుంచి మీరు రికార్డ్ అయ్యేటప్పుడు మాకు ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదో సెల్ ఫోను లేకపోతే ఏదో నెంబర్ ఇస్తున్నారు, అట్లా కాదమ్మా. మీరు ఏం చేయాలంటే పార్టిసిపెంట్ నేమ్ కంపల్సరీగా ఉండాలి. అటెండెన్స్ ఎవరికి ఇస్తారు రేపొద్దున మీకు అటెండెన్స్ ఆ నెంబర్కి ఇవ్వాలంటే ఆ నెంబర్ నాది అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరికి నేమ్స్ వచ్చే ప్రాబ్లం లేదు, కానీ మీకు ఆ నెంబర్స్ వచ్చేదానికి అటెండెన్స్ కొద్ది ప్రాబ్లం అవుతూ ఉంటుంది అన్నమాట.
ఓకే, సో మోనోక్రోమాటిక్ అబరేషన్స్ లో మిగిలిన ఇవన్నీ కూడా ఉంటాయి మనకు. ఓకే, దీస్ ఆర్ ద స్పెరికల్ అబరేషన్. ఫస్ట్ వన్ ఈజ్ స్పెరికల్ అబరేషన్, యాస్టిగ్మాటిజం, పామా, డిస్టార్షన్, కర్వేచర్. సో ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్ లో ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే spherical aberration. So spherical, what is known as spherical aberration? The spherical aberration is nothing but the failure or inability of the lens to form a point image of an axial point object. Chromatic aberration లో ఏమవుతుందంటే మల్టీ కలర్డ్ ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసేటప్పటికి లెన్స్ అని మనం డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి పారాక్సిల్ జోన్ అని, అలాగే మార్జినల్ జోన్ అని 2 types లో మనం డివైడ్ చేస్తూ ఉంటాం. So longitudinal for the formation of image in different positions along the axis. Lateral, the formation of image in different sizes perpendicular to the axis. This is called spherical aberration. This is spherical aberration. Clear ga cheppali ante, this is the lens. This lens is seems to be very thick lens, not a thin lens. The thick lens ni manam ఎన్ని పీసెస్ కింద మనం కట్ చేసుకోవచ్చు. సో మెనీ పీసెస్ విల్ బి కటింగ్ ఇదా క్రాస్ సెక్షనల్ ఏరియా. అలాగే మనం చేస్తూ ఉన్నట్టయితే వెన్ ఎవర్ ద రేస్ ఇన్సిడెంట్ ఆన్ ద కర్వేచర్ ఆఫ్ ద గివెన్ లెన్స్ నియరెస్ట్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, దట్ ఈస్ కాల్డ్ పారాక్సియల్ రేస్. ఫార్ అపార్ట్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ కాల్డ్ మార్జినల్ రేస్. ఇక్కడ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, సెంటర్ డాటెడ్ లెన్స్ ఉంది కదా మీకు, అది డాటెడ్ లెన్స్. సో ఈ డాటెడ్ లెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఆప్టిక్ యాక్సిస్, ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద లెన్స్ హారిజంటల్ పొజిషన్, దట్ ఈస్ ద ఆప్టిక్ యాక్సిస్. సో ఈ ఆప్టిక్ యాక్సిస్ కి దగ్గరగా ఉండే రేస్ ఏంటివి, నియరెస్ట్ గా ఉండే రేస్ పారాక్సియల్ రేస్. దీస్ ఆర్ ద పారాక్సియల్ రేస్. దూరంగా ఉండే రేస్ ఏంటవి, మార్జినల్ రేస్. ఇక్కడ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ వైలెట్ ఇమేజ్, రెడ్ ఇమేజ్ ఏ విధంగా అయితే ఫామ్ అయిందో అట్లాగే ఇక్కడ ఇన్ ద మార్జినల్ రేస్ ఫార్మ్ ద ఇమేజ్ నియరెస్ట్ టు ద సెంటర్ ఆఫ్ ది లెన్స్ విత్ కంపేర్ టు ద పారాక్సియల్ రేస్. నియరెస్ట్ గా ఉండే రేస్ ఏమో దూరంగా ఇమేజ్ ఫామ్ చేసినాయి, ఫారెస్ట్ లో ఉండే రేస్ అన్ని కూడా నియరెస్ట్ గా ఇమేజ్ ఫామ్ చేసినాయి. సో మార్జినల్ రేస్ ఫార్మ్ ద ఇమేజ్ నియరెస్ట్ టు ద లెన్స్, paraxial rays form the image farthest from the lens. సో ఈ రెండిటిలో ఎక్కడైతే ఈ రేస్ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయినాయో దట్ ఈస్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్. దట్ ఈస్ ద నియరెస్ట్ అప్రోచ్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏ విధంగా ఉందో ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కూడా అదే రకంగా ఉంటుంది. ఆ రకంగా ఉండే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, where the intersection of marginal and paraxial rays after refraction. సో ఈ లెన్స్ నుంచి ఎమర్జ్ అయిన తర్వాత, రిఫ్రాక్ట్ అయిన తర్వాత అవి రెండు కూడా ఎక్కడైతే క్రాస్ అవుతూ ఉంటాయో ఆ క్రాస్ సెక్షనల్ ఏరియాలో ఇమేజ్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఇదంతా దేనివల్ల ఏర్పడింది అంటే లెన్స్ మెటీరియల్లో ఉండే డిఫరెంట్ లేయర్స్ యొక్క వేరియేషన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల ఫామ్ అయింది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin A by sin R. The angle of incidence of the sin to the sin of the angle of refraction is nothing but refractive index. So mu is equal to sin A by sin R అని చెప్పుకున్నాం. సో mu is equal to sin A by sin R లో ఈ దీని యొక్క ఎప్పుడైతే థిక్ లెన్స్ ఉందో ఆ థిక్ లెన్స్ లో ఏమవుతుందంటే మ్యూ వాల్యూ వ్యారీ అయిపోతూ ఉంటుంది. మ్యూ వాల్యూ వ్యారీ అయిపోవడం ఒక రీజన్ అయితే, అనదర్ రీజన్ ఈజ్ ద రేస్ ఇన్సిడెంట్ ఆన్ దిస్ కర్వేచర్ ఈజ్ ఎంటైర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్. Top to bottom. Okay. So this is the paraxial rays form the image here. Marginal rays forms the image here. This is the marginal image and this is the paraxial image. So between these two, some circle of least confusion, that is the nearest approach of the image will be formed. This is longitudinal spherical aberration. The distance between the two dotted lines, that is the marginal image and the paraxial image. So the distance between the marginal image to the paraxial image
that is known as longitudinal spherical aberration. In the given below, we can show the another image that is belongs to the concave lens. Here the concave lens is the marginal image is formed nearest to the lens. Paraxial image is form the image correspond the lens. The same thing will be repeated in the below case also. Both are same, but there is a difference between these two. Here the marginal is right to the paraxial, here left to the paraxial. So that is a very important different thing. Okay. Now we are going to methods of elimination of spherical aberration. The methods of elimination of spherical aberration అనేవి చాలా రకాలుగా మనం ఉపయోగించవచ్చు. So by means of stops, first one is by means of stops. What is stop? Stop అంటే ఏంటి మనం? We can take for example this one. So we can stop the marginal rays or paraxial rays, whatever it may be. For example, we can take a cardboard in this region, in the center region. Okay, in the center region. So this is the center region. So in center region, therefore the rays are obstacle. So only the marginal image will be formed. If you have to stop the marginal rays, only the paraxial image will be formed. So this is called stop. So it is not an advantage thing because of all the rays incident on the curvature of the lens, then the image will be very intensified. If you have to stop the sum of the rays, either marginal rays or paraxial rays, so we can getting the light intensified image. The image intensity will be decreased. If you are allow all the rays, then only we can get the bright image. So this is not a advantage method, but this is the one method. So by means of stop. So in all the categories, in the spherical aberrations and astigmatism, coma, distortion, curvature. So these 5 belongs to the monochromatic aberrations. In all monochromatic aberrations, stop is the one method to eliminate the monochromatic aberration. So monochromatic aberration lo by means of stop అనేది అన్నిటికీ మీరు వ్రాయొచ్చు. In the examination point of view, what are the methods of elimination of spherical aberration or coma or astigmatism or distortion or curvature, whatever it may be. So by means of stop, we can eliminate the spherical aberration or a monochromatic aberrations, any one of the monochromatic aberrations. It is a common point. So the second point, by using 2 suitable lenses in contact. So in previously we discussed about the elimination of chromatic aberration. ఇంతకు ముందు మనం chromatic aberration ఏ విధంగా ఎలిమినేట్ చేస్తామని చెప్పుకున్నాం. సో chromatic aberration ఏ విధంగా ఎలిమినేట్ చేస్తామని చెప్పుకున్నాం మనం. So by using the convex and concave lens combination, by using 2 suitable convex lenses, ఈ రెండు మెథడ్స్ చెప్పుకున్నాం. ఆ మెథడ్స్ ఎక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. By using the 2 suitable lenses in contact. సో ఇక్కడ కూడా ఈ స్పెరికల్ అబరేషన్ నే సూటబుల్ లెన్సెస్ రెండింటిని తీసుకుని కాంటాక్ట్ చేస్తే దాన్ని మనం స్పెరికల్ అబరేషన్ నే మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ ఇస్ బై యూజింగ్ క్రాస్డ్ లెన్సెస్. సో 2 లెన్సెస్ మనం ఉపయోగించుకుని 2 లెన్సెస్ లో క్రాసింగ్ పొజిషన్ లో మనం ఈ స్పెరికల్ అబరేషన్ మనం